ఇక్కడ ఎవడో వీడియో డిలీట్ చేయమంటున్నాడు. వీడియో డిలీట్ చేసి అని చెప్పేసి అది చెప్తున్నాడు. డిలీట్ చేస్తాం కానీ మన దగ్గర రీసైకిల్ బిన్లో ఉంటుందని తెలియదు. సో దిస్ ఈస్ హౌ చార్మినార్ లుక్స్. అండ్ ఇక్కడ చూడవచ్చు, మీకు చిన్నపిల్లలు చూస్తున్నారు. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. ఏం కావాలన్నా తక్కువ దొరుకుతాయి అనమాట. ఖాళీ ప్లేస్కి ఎందుకు వచ్చి రికార్డ్ చేస్తున్నా అంటే దొంగలు ఎక్కువ ఉంటారు అనమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోన్స్తో. మన బ్యాగ్స్ ఇవన్నీ లేడీస్ బాగా యూజ్ అవుతాయి ఈ షాప్స్. జస్ట్ చూడడం ఓకే. మనకి ఇవన్నీ బోరింగ్ ఉన్నాయి, అక్కడికైనా వెళ్ళిపోదు. ఏంటో చాలా రోజులు అయింది ఇక్కడికి వచ్చి, సో మనకు అంత గుర్తులేవు కూడా, తెలీదు. ఫోటోగ్రఫీ జరుగుతుంది అక్కడ. సో మనం ఇప్పుడు జామియా మసీద్ దగ్గర ఉన్నాం, చార్మినార్ దగ్గర ఉన్న జామియా మసీద్. మనం చార్మినార్ పక్కనే చూసుకుంటే జామియా మసీద్. ఇక్కడ అంత జనమేం లేరు, ఖాళీగానే ఉంది. చార్మినార్ దగ్గర మెయిన్ ఎక్కువ మంది వచ్చేది ఏంటంటే షాపింగ్ కోసం అనమాట. అన్నీ తక్కువ రేట్లు దొరుకుతాయి కాబట్టి షాపింగ్ చేయడానికి వస్తారు. ఇక్కడ చెకింగ్ జరుగుతుంది, పోలీస్ చెకింగ్ చార్మినార్. ఇక్కడ కామెడీ ఏంటంటే విజిటర్స్ నాట్ అలౌడ్ అన్నారు, కానీ నేను కూడా ఒక విజిటర్ని. అందరూ విజిటర్సే ఉన్నారు. అసలు నేను చార్మినార్ వచ్చింది చూడడానికి కాదు, మా ఫ్రెండ్స్ హైదరాబాద్ వచ్చానమాట. వాళ్ళు జాబ్ కోసం ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు ఇలా చార్మినార్ వస్తున్నావు నువ్వు కూడా రా అన్నారు. సో నేనేమో వచ్చాను, వాళ్ళు ఇంకా రాలేదు. సో ఈలోపు మన వ్లాగింగ్ మనం చేసుకుందాం అని చెప్పేసి ఇలా వ్లాగ్ చేస్తున్నాం. మామూలుగా మనకు అంత రావాలని ఏమి అనిపించలే ఎప్పుడు చార్మినార్, కానీ బాగుంది కదా నైట్. మనం పబ్లిక్లో వ్లాగింగ్ చేయడం సెకండ్ టైం అనమాట ఇది. అరకు ట్రిప్ వెళ్ళినప్పుడు ఒకసారి చేసాం, మళ్ళీ ఆల్మోస్ట్ 1 year తర్వాత మళ్ళీ వ్లాగింగ్లోకి వచ్చాము. ఇంకా ఉన్నాయి కొన్ని ప్లేసెస్, మనం ఫ్యూచర్లో వెళ్ళే ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో మండే, సో ఓవరాల్గా అంత జనాలు లేరు. వీకెండ్స్లో మాత్రం అసలు ఖాళీ ఉండదు, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఫోకస్ చేద్దామని ట్రై చేస్తున్నాను, ఫోకస్ అవ్వట్లే అసలు. అయింది అబ్బా. సో గాయస్ చూడొచ్చు మన హైదరాబాదీ ఫేమస్ ప్యారడైజ్ బిర్యానీ ఇక్కడ చార్మినార్ పక్కన. చార్మినార్ అండ్ ప్యారడైజ్ బిర్యానీ. డామినోస్ కూడా ఉంది పక్కనే ఒక టెంపుల్ ఉంది చార్మినార్ పక్కనే, చూసుకోవచ్చు. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అవును చూడొచ్చు, అతను అలా మెడలో వేసుకుని అంచాలని ఇక్కడ కూడా. ఒకసారి అడుగుదాం రోజుకి ఎంతసేపు ఉంటుంది అలా. भैया कितने बजे तक रहते हैं ऐसे? 11 बजे तक ऐसे खड़े रहते हैं? लगा लेना था ना नीचे, लगा के जाने के लिए इजी होगा ना आपको? जाने की बात नहीं है, हाँ एक जगह भी कर सकते। हाँ। जब लगा लिए तो हाँ उसको किराए अच्छा ऐसा रहा तो किराया नहीं। हाँ हाँ. హలో రే. సో అతను ఏం చెప్తున్నాడంటే, నేనేమన్నానంటే ఏమన్నా కింద పెట్టుకోవచ్చు కదా అని అడిగాను. పెట్టుకోవచ్చు కదా అని అడిగితే, లేదు ఇలా నించునే ఉంటాం 11 వరకు, ఇలా నించుని ఉంటేనే మాకు వ్యాపారం అవుతుంది, లేదంటే బిజినెస్ అసలు నడదు అని చెప్తున్నాను. మనం ఎక్కడ కూడా చూసుకోవచ్చు. ఆటోపై ఇప్పుడు సూపర్ ఫాస్ట్లో వెళ్దాం ట్రై చేస్తున్నాయి, కానీ ట్రాఫిక్ చాలా ఉంది. ఇప్పుడు MGBS వెళ్ళి అక్కడి నుంచి మెట్రోకి సికింద్రాబాద్ స్టేషన్కి మా ఫ్రెండ్స్ని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి.